ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అయింది. ఆ రోజు మనం చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ 55,354 పాయింట్స్ దగ్గర అయితే మనకి ప్రజెంట్ అయితే క్లోజ్ అవడం జరిగింది. సో నేను ఆల్రెడీ ఒక పూర్వం ఫ్లాగ్ ప్యాటర్న్ అయితే మీకు చెప్పడం జరిగింది. ఈ ప్యాటర్న్ అయితే బ్రేక్ అవడానికి మార్కెట్ అవుతుంది, కానీ దానికి సరైన వాల్యూమ్ రావట్లేదని కూడా మీకు చెప్పడం జరిగింది. సో మార్కెట్ ఒక రాంగ్ బయింగ్లో వెళ్ళింది. రాంగ్ డబ్ల్యూబీ అంటారు చాలామంది పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో, షార్ట్కట్లో ఒక రాంగ్ బయింగ్ అయితే మనకి వెళ్ళడం జరిగింది. ఈ రాంగ్ బయింగ్ కంపల్సరీగా 50 నుంచి 60% క్యాప్చర్ చేసుకోవాలి. మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చి కంపల్సరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే మాత్రం 56,000 దగ్గర మార్కెట్ మనకి డౌన్ఫాల్ సెల్లర్స్ అయితే పెద్ద లెవెల్ బిగ్ షాట్లో పెద్ద సెల్లర్స్ అయితే పెద్ద 56,000 నుంచి కూర్చోవడం జరిగింది అనమాట. ఓకేనా, ఏదైనా న్యూస్ వస్తే అది వేరే విషయం ఫ్రెండ్స్. ప్రజెంట్ మనకి న్యూస్ బేసిక్ మీద పెరగడం కాకుండా, సో న్యూస్ వస్తే కాకుండా మనకి టెక్నికల్గా కానీ అడ్వాన్స్ లెవెల్స్ కానీ మనం చూసుకుంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ కొంచెం డౌన్ఫాల్కి అయితే రావాలి. మ్యాక్సిమం మనకి ఫుల్ ఫిజికల్ లెవెల్స్ అయితే మాత్రం ఈ వీక్లో 54,000 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. అది బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మార్కెట్ మనకి ఈ సపోర్ట్ లెవెల్ దగ్గరికి వచ్చే పాసిబిలిటీ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది అనమాట. ఓకేనా, సో ఈ లెవెల్ దగ్గర నుంచి అయితే సారీ ఫ్రెండ్స్, ఓకే, ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గరికి అయితే కంపల్సరీ రావాలి. అది కూడా 54,000 లెవెల్ని బ్రేక్ చేస్తే మాత్రం. ఓకేనా, ఒకవేళ రాంగ్ బయింగ్ ఎలాగైతే వెళ్ళిందో కంపల్సరీగా మార్కెట్ కొద్దిగా వాలిటిలిటీ రావాలా. ఆల్రెడీ మీకు ముందు చెప్పాను, మార్కెట్ బయర్స్ గ్రిప్లోనే ఉంది. ప్రజెంట్ ఈ షేప్లో అయితే మీద వాలిటిలిటీ రావాలా. వచ్చి అగైన్ మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి రావాలి. ఒకవేళ మనకి 50 నుంచి 60% మార్కెట్ ఒక క్యాప్చర్ చేసుకుంటే డౌన్ ఫాల్కి, ఎందుకంటే రాంగ్ బయింగ్ వెళ్ళింది కాబట్టి మార్కెట్ క్యాప్చర్ చేసుకుంటే మాత్రం ఇక్కడ నుంచి ఒక యూ టర్న్ వస్తుంది. ఎప్పుడైతే యూ టర్న్ వచ్చిందో మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేసే పాసిబిలిటీ ఈ 90% ఉండే ప్రొజెక్షన్ అయితే మనం చేయొచ్చు అనమాట. ఓకేనా, సో అయితే మనకి ఇంటర్డే బేసిక్లో చూద్దాం ఫ్రెండ్స్. సో మన రెసిస్టెన్స్ లెవెల్ ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్ చాలా వీడియోస్ ఈ లెవెల్ అయితే బ్రేక్ చేయలేకపోతున్నాడు. గత విధాలుగా చాలా టైం నుంచి మనకి ఈ లెవెల్ని బ్రేక్ చేస్తానికి ట్రై చేస్తుంది, కానీ ఫుల్ ఫ్యూచర్గా సెల్లర్స్ అయితే కూర్చున్నారు. బయర్స్ అయితే ఇక్కడ నుంచి పుష్ చేయడం కూడా జరుగుతుంది మార్కెట్లో. సో అయితే మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్కి రావాలి. అది కూడా డౌన్ఫాల్ కూడా కొద్దిగా వాలిటిలిటీ రావాలా. వస్తే మాత్రం మనం డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ మార్కెట్కి ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఏర్పాటు చేసుకుంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉందా. ఒక అప్సైడ్ మూమెంట్ చూసుకుంటే మనకి 56,000 దగ్గర మాత్రం ఫుల్ ఫిజ్గా రెసిస్టెంట్ లెవెల్ ఉంది. ఒకవేళ ఏదైనా గుడ్ న్యూస్ కానీ బ్యాడ్ న్యూస్ కానీ వస్తే ఈ లెవెల్ సేమ్ పంచే మార్కెట్ పడుతూనే ఉంటుంది. అంటే భయంకరమైన బ్యాడ్ న్యూస్ అయితే ఒక మోస్తరుగా బ్యాడ్ న్యూస్ అయితే నో ప్రాబ్లం, కానీ ఏదైనా భయంకరంగా అదే ప్రళయం వస్తుందో లేదా ఈ మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది లేదంటే అలాంటి ఏదైనా వస్తే మాత్రం ఏ లెవెల్ పనిచేయదు. కానీ డెఫినెట్గా మార్కెట్లో మాత్రం మన మామూలు న్యూస్ అయితే ఒకవేళ మనకి న్యూస్ని బట్టి పర్సంటేజ్ డిసైడ్ చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూస్ ట్రేడ్ వార్ న్యూస్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, దానికి మార్కెట్ -4% పడాలని చెప్పి ప్రొడక్షన్ చేస్తుంది. దీనికి మార్కెట్ అంతవరకు పడుతుంది, అంతమించి మళ్ళీ మార్కెట్ని లేపేస్తారు. ఇది బయర్స్కి తెలుసు, సెల్లర్స్ తెలుసు. అదేవిధంగా మార్కెట్లో ట్రేడ్ వార్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, +4% పెరగాలని చెప్పి డిసైడ్ చేస్తారు మార్కెట్ని. ఎందుకంటే ఆ న్యూస్ బేసిక్ మీద ఆ పర్సెంట్ అంతవరకు పెరగాలి, మార్కెట్ అంతవరకు పెంచేస్తారు. అక్కడి నుంచి బయర్స్ ఎగ్జిట్ అవుతారు, అక్కడి నుంచి సెల్లర్స్ ఎంటర్ అవుతారు అనమాట. సో ఇది న్యూస్ బేసిక్ మీద వెళ్ళే మార్కెట్ కాబట్టి న్యూస్ బేసిక్ మీద పర్సెంటేజ్ డిసైడ్ చేసుకుని వెళ్తుంది. ఆ బేసిక్ కూడా మనం ఆలోచించుకోవాల్సి వస్తుంది. టెక్నికల్గా ఆలోచించాలి, న్యూస్ బేసిక్ మీద ఆలోచించాలి, అడ్వాన్స్ లెవెల్స్ ఆలోచించాలి. ఇన్ని ప్రకంగా మనం ఆలోచించుకోవాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే మనకి రాంగ్ బయింగ్ రాంగ్ సెల్లింగ్ ఉంటుంది అన్నమాట. చాలామంది ఇంటర్డే బేసిక్లో గ్యాంబ్లింగ్ అంటుంటారు, కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మార్కెట్ గ్యాంబ్లింగ్ కాదు, నెంబరింగ్ గేమ్ అంటే. ఈ నెంబరింగ్ గేమ్లో రాంగ్ బయింగ్ రాంగ్ సెల్లింగ్ విత్ వాల్యూమ్ ప్రకారం మన కండిషన్స్ అప్లై చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే కండిషన్ ప్లస్ అప్లై చేసుకుంటే మీరు లాస్ అయితే 99.9% అయితే మీకు లాస్ మార్కెట్ అయితే ఇవ్వదు. ఎప్పుడైతే మీరు ఎప్పుడైతే చేయరో గుడ్డిగా మనకి ఏదో ఇండికేటర్ పెట్టేసుకుని వెళ్ళిపోతే మాత్రం డెఫినెట్గా మార్కెట్ 60% ప్రాఫిట్ ఇస్తుంది, 40% లాస్ ఇస్తుంది అనమాట. ఒక్కోసారి 60% లాస్ ఇస్తుంది, ఒకసారి 40% లాస్ ఇస్తుంది. ఒక్కోసారి మీరు ప్రొడక్షన్ కరెక్ట్గా లేకపోతే 99.9% కూడా మార్కెట్ లాస్ ఇస్తుంది అనమాట. ఓకేనా, సో ఇది నెంబరింగ్ గేమ్ అనమాట. ఇది అడ్వాన్స్గా చాలా లెవెల్స్ చాలా ఉంది సబ్జెక్టు. మనం నేర్చుకుంటే మాత్రం మినిమం మీరు దీని మీద ఫోకస్ చేసి నేర్చుకుంటే 5 to 10 years మధ్యలో దీని కోర్స్ అయితే మీకు అప్లై నేర్చుకోగలుగుతారు అనమాట. ఓకే, నేర్చుకోవడం ఒక వ్యక్తి, దీన్ని అప్లై చేయడం ఒక వ్యక్తి, ఇంటిమేట్ చేయడం ఒక వ్యక్తి, దాన్ని ప్రాఫిట్లోకి మార్చుకోవడం ఒక వ్యక్తి. ఓకేనా, ఇవన్నీ ఉండేమాట. ఇవన్నీ మనం 70 డేస్ నేర్చుకుంటూ ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్ మనకి మ్యాగ్నెటిక్లో కొన్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వాళ్ళు మీకు చెప్పాను జరిగింది. ఇప్పుడు ఒకసారి నిఫ్టీకి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 25,090 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే నిఫ్టీ క్లోజ్ చేయడం జరిగింది. సో నిఫ్టీలో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కొన్ని విషయాలు చెప్పాను. సో అది మనకి
ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఫ్రెండ్స్. సో నిఫ్టీ ఒక రాంగ్ బయింగ్ వెళ్ళింది, కంపల్సరీగా ఒక కామన్ గ్యాప్ ఉంది, కామన్ గ్యాప్ని ఫిల్ చేసుకోవాలని సార్ మీకు ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. కామన్కి ఒక రాంగ్ బయింగ్లో మార్కెట్ వెళ్తుంది, హయ్యర్ హైలో ఫార్మేషన్ తీసుకుంటూ మార్కెట్ వెళ్తుంది అనమాట. సో మనం చూసుకుంటే మాత్రం మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ చేసుకుంటూ వెళ్తుంది, ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో అదేవిధంగా రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుంటే మాత్రం ఇక్కడ హయ్యర్ హైలో ఫార్మేషన్ చేసుకుంటూ మార్కెట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి. సో ఈ లెవెల్ మనం చూసుకుంటే ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంటూ మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ చేసుకుంటూ మార్కెట్ అప్సైడ్ మూవ్మెంట్ వెళ్తుంది. అదేవిధంగా మనకు రెసిస్టెంట్ లెవెల్ చూసుకుంటే ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్ జోన్గా చేసుకుంటూ మార్కెట్ వెళ్తుంది. ఈ డైరెక్షన్లోనే మార్కెట్ మల్టిపుల్ టైం అయితే టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ లెవెల్లోనే మార్కెట్ ఉండాల్సిన అవసరం ఎంత ఉంది. ఈ న్యూస్ బేసిక్ మీద భయంకరమైన న్యూస్ అయితే ఏం లేదు కాబట్టి, ఎందుకంటే వార్ సమయంలోనే మార్కెట్ అంత పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. సో మీకు ఆల్రెడీ దానికి లాజిక్ కూడా చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో. సో ప్రజెంట్ మార్కెట్ ఈ లెవెల్లోనే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ ఉన్నదని మనకి మార్కెట్ టార్గెట్ అయితే ఈ లెవెల్ పెట్టడం జరుగుతుంది. మన టార్గెట్ 26,000 అబో 26,000 నుంచి 26,500 వరకు నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది హోల్డింగ్ పర్పస్లో. ఓకేనా. సో దానికన్నా మనకి కొంత గ్యాప్ ఉంది, గ్యాప్లోనే ఫిల్ చేసుకోవాలి మార్కెట్. సో ఫిల్ చేసుకుని వెళ్తే మరి మంచి లేని పక్షంలో ఈ లెవెల్ దగ్గర నుంచి స్ట్రాంగ్గా సెల్లర్స్ అయితే ఎంటర్ అయిపోతారు. ఓకేనా. సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ అవకాశం ఉంది. ఇప్పుడే మార్కెట్ మనకి చూసుకుంటే మాత్రం మనకి న్యూస్ బేసిక్ మీద కానీ నెంబరింగ్ ఏం మీద కానీ ఉన్న వాల్యూమ్ పరంగా కానీ అడ్వాన్స్ వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే మాత్రం నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ కొద్దిగా ఓవర్ వాల్యుయేషన్లో ఉంది. కంపల్సరీ కరెక్షన్ మోడ్లోకి రావాలి. అది కూడా 50 నుంచి 60% మనకి కరెక్షన్ మోడ్ రావాలి. అది కూడా 60 డిగ్రీస్ 90 డిగ్రీలో మార్కెట్ ఒక హెల్తీ కరెక్షన్ వైపు రావాలి. ఒకవేళ వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో బయ్యర్స్ గ్రిప్లో ఉంది. ప్రజెంట్ ఇప్పుడు కూడా చెప్తున్న మార్కెట్ బయ్యర్స్ గ్రిప్లో ఉంది, సెల్లర్ సెంటర్లో కొద్దిగా 1 or 2 days కొద్దిగా ప్రెజర్ వస్తుంది కామనే, ఎందుకంటే మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్లో ఉంది కాబట్టి. ఆ ప్రెజర్ రావడం మంచిది కూడా. ఆ ప్రెజర్లోనే కొద్దిగా హెల్తీ కరెక్షన్ రావాలి. హెల్తీ కరెక్షన్ అంటే మనకి విత్ వాల్యూమ్ కూడా మనం సహకరించాలి. వాల్యూమ్ సహకరించకపోతే మాత్రం డెఫినెట్గా మార్కెట్ సెల్లర్స్ అయితే ఎంటర్ అయిపోతారు. ఓకేనా. సో వీక్ వాల్యూమ్తో మార్కెట్ అప్సైడ్ మూవ్మెంట్ వెళ్ళకూడదు. వీక్ వాల్యూమ్తో అంటే మనకి ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం ఈ పొజిషన్లో ఈ వెళ్తాం కొనను. వీక్ వాల్యూమ్ అంటే మనకి ఒక కొద్ది పర్సంటేజ్ పెంచుకుంటే మనం బెటర్ అనమాట. మరీ వీక్ కాదు, కొద్దిగా మిడిల్ పాయింట్ ఆఫ్ అనమాట. మిడిల్ వీక్ వాల్యూమ్ అనమాట. మరీ స్ట్రాంగ్ కాదు, మరీ వీక్ కాదు, మిడిల్ అనమాట. ఆ వాల్యూమ్తో మార్కెట్ బుల్ రన్లో ఉందన్నమాట ప్రజెంట్. ఇలాంటి మార్కెట్లో కంపల్సరీగా త్వరగా షార్ట్ టర్మ్ అనమాట. ఈ మార్కెట్ ఏంటంటే షార్ట్ టర్మ్లో తీసుకెళ్ళిపోయి FLDL కానీ షార్ట్ టర్మ్లో పైకి తీసుకెళ్ళిపోయి మార్కెట్ అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు వాళ్ళు కూడా. సో ఈ మార్కెట్ షార్ట్ టర్మ్ మార్కెట్ అనమాట. ఈ ఎక్కువ రోజులు ఆగిన మార్కెట్ కంపల్సరీ డౌన్స్ ఫాల్కి వచ్చే అవకాశం పాసిబిలిటీ త్వరలో మనం చూస్తాం అనమాట. ఓకేనా. సో అయితే మనకి నిఫ్టీ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఇంట్రాడే బేసిక్లో. చూడండి ఫ్రెండ్స్, మనకి రేపు మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే మనకి సపోర్ట్ లెవెల్ ఉంది నిఫ్టీకి. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ అయితే చూసుకోవాలి. సెకండ్ సపోర్ట్ అయితే ఈ లెవెల్ దగ్గర సెకండ్ సపోర్ట్ లెవెల్ ఉందన్నమాట. సో అదేవిధంగా మనకి అప్సైడ్ మూమెంటం చూసుకుంటే మాత్రం 25,500 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. మొన్న అయితే 25,200 వరకు రెసిస్టెన్స్ లెవెల్ చూడడం జరిగింది. ఇప్పుడు కూడా 25,200 రెసిస్టెన్స్ జోన్, చిన్న రెసిస్టెన్స్ జోన్ ఉందన్నమాట. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ 25,500 దగ్గర మాత్రం మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. మనకి కింద చూసుకుంటే మాత్రం 24,750 దగ్గర మాత్రం సపోర్ట్ లెవెల్ ఉంది. అది బ్రేక్ చేస్తే మళ్ళీ మనకి మార్కెట్ 24,300 దగ్గర సపోర్ట్ లెవెల్ ఉంది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళైతే జాగ్రత్తగా ట్రేడ్ చేయాల్సిన ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్.